ఇప్పుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. క్రైస్తవుడు మానుకోవాల్సిన కొన్ని విషయాల గురించి చెబుదాం ఈ దినమున. ఒకటి, మన జీవితంలో మానుకోవాల్సిన 4 పనులు. అవి ఏమిటంటే చెడుతనము మానుకోవాలి, కోపము మానుకోవాలి, కీడు చేయుట మానుకోవాలి, చెడు చేయుట మానుకోవాలి, చెడు తలంపులు మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. చెడు నడతలను మానుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చెడు తనమును విసర్జించాలని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మనలో చెడుతనము ఉండరాదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కోపము మానుకో. ఆతృతపడి కోపపడొద్దు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కీడు చేయుట, కీడుకు ప్రతి కీడు చేసేదనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయవద్దు. కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడి. శత్రువునికి కూడా కీడు చేయవద్దని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి కీడు చేయు వారికి కూడా మనము కీడు చేయవద్దని దేవుడు మనకి తెలియజేస్తున్న మాటలు బట్టి ఆలోచించాలి. చెడు తలంపులు మానుకోవాలి. చెడు జీవితం మానుకోవాలి. చెడు జీవితంలో బ్రతుకుతున్న అలవాటు మానుకోవాలి. చెడు ఊహలు మానుకోవాలి. చెడు తలంపులు మన జీవితంలో లేకుండా చూసుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథములో దేవుడు అద్భుతంగా మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, కీర్తనలో మొదటి అధ్యాయంలో ఉంది. దుష్టులు ఆలోచించే నడవక, పాపుల మార్గము నిలవక, అపవాసులు కూర్చుండే చోట కూర్చుండక ఉండాలని దేవుడు ఉదయకాలంలో తెలియజేస్తున్నాడు. క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు, క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు, క్రైస్తవుడిగా మనం ఉన్నప్పుడు, అందుకే క్రైస్తవుడిగా మనం మానుకోవాల్సిన విషయాలు కూడా చెడుతనం మానుకోవాలి, కోపం మానుకోవాలి, కీడు చేయటం మానుకోవాలి, చెడు తలంపులు మానుకోవాలి, చెడు ఊహలు కూడా మానుకొని జీవించాలని దేవుడు